మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. నక్షత్ర ఏమైంది? నా వల్ల కాదు మురారి. ఏమైంది నక్షత్ర? నక్షత్ర ఏంటమ్మా ఏమైంది? కడుపులో నొప్పి మావయ్య. నొప్పా? అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి? మురారి వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. నా వల్ల కావట్లేదు. ఆవిడికి నొప్పి తగ్గడానికి కరెక్ట్ మందు తెలుసు. త్వరగా చేసి రమ్మని చెప్పు. అమ్మా అయ్యో నేను చెప్పానా మీ అమ్మాయి కరెక్ట్ అని? అయ్యయ్యో నొప్పితో పిల్ల అల్లాడిపోతుంది. మురారి త్వరగా ఫోన్ చేయి. వెంటనే దుర్గ గారిని రమ్మను. అసలు ఆవిడ్ని బిడ్డ పుట్టే వరకు ఇక్కడే ఉండమను. ఏంటో ఇంట్లో పిల్ల కడుపుతూ ఉంటే పట్టించుకునే మనుషులే లేరు. ఆవిడికి సంఘసేవ చేయడం ముఖ్యమా, మీ వంశాంకురం ముఖ్యమా? అదేం లేదు బాబు, నేను చెప్పేది మీ బిడ్డ గురించే. అలా కోపంగా చూడకు ప్లీజ్. ఫోన్ చెయ్యి. అమ్మా నక్షత్ర నొప్పి చెయ్యి మురారి. అమ్మా నొప్పి. మురారి హలో మురారి, ఈ టైంలో ఫోన్ చేసావేంట్రా? ఏమైంది? అమ్మా అది నక్షత్రకి పొట్ట బాగా నొప్పిగా ఉందంటమ్మా. నువ్వు అర్జెంటుగా రావాలమ్మా. నక్షత్రకి కడుపు నొప్పా? అవునమ్మా, చాలా నొప్పిగా ఉందంట. కడుపులో బిడ్డకేమైనా అవుతుందేమో అని భయపడుతుందమ్మా. త్వరగా రామ్మా. నేను రావాలా? నక్షత్ర ఏదో డ్రామా స్టార్ట్ చేసినట్టుంది. కావాలని నాకు ఫోన్ చేయించింది. అవంతి వాళ్ళు కూడా లేరు కదా, వాణ్ణొక్కడిని చేసి ఆడుకుంటోంది. రే, కడుపుతో ఉన్నప్పుడు పొట్ట పట్టేసినట్టయి అలా నొప్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా కొంచెం వాము కషాయం ఇస్తే సరిపోతుందిరా. వెంటనే అజీర్తిపోయి కడుపు తేలికైపోతుంది. అమ్మా ఇంట్లో వదని కూడా లేదు. ఇలా కడుపుతో ఉన్నదాన్ని ఒక్కదాన్నే ఎలా వదిలేస్తావు? నువ్వు వెంటనే బయలుదేరి రామ్మా. మురారి, ఇది మరీ అన్యాయం రా. నక్షత్రం ఎలా వదిలేస్తాను? అయినా నేను అక్కడ ఉండను అన్నానా? నిన్న నైట్ కూడా నేను అక్కడే ఉన్నాను. నక్షత్రే, నువ్విక్కడెందుకు అత్తయ్యా? అక్కడ పాపం జానకత్తయ్యకి నీ అవసరం చాలా ఉంది. నువ్వెళ్ళు, అక్కడే ఉండు. నాకేమైనా అవసరం అయితే ఫోన్ చేసి అడుగుతానులే అని నన్ను బలవంతంగా ఇక్కడికి పంపించిందిరా. అవునా? ఏది? నక్షత్రకోసారి ఫోన్ ఇవ్వు. వింటుందిలేమ్మా. ఏం నక్షత్ర, నువ్వే కదా నన్ను బలవంతంగా పంపించావు? నేను కూడా ఇక్కడ అర్జెంటుగా ఆఫీస్ పనులున్నాయనే కదా వచ్చాను. అయినా ఇదేమీ భయపడాల్సిన నొప్పి కాదమ్మా. నువ్వు చూసావు కదా, అవంతి అప్పుడప్పుడు ఇలా నొప్పులతో మెలికలు తిరిగిపోయేది. అప్పుడు నేను వాము కషాయం ఇచ్చేదాన్ని. వెంటనే నొప్పి తగ్గిపోయేది. రే మురారి, వెంటనే కొంచెం వాము ఓ గ్లాస్ నీళ్లలో వేసి ఒక 5 నిమిషాలు మరిగించి కొంచెం గోరువెచ్చగా చల్లార్చి ఆ నీళ్లను పట్టించు. వెంటనే నొప్పి తగ్గిపోతుంది. నక్షత్ర, ఇప్పుడు ఆ కషాయం తాగి పడుకో. నేను రేపు పొద్దున్నే వస్తాను. వచ్చాక నీకేమేం చెయ్యాలో అది చేస్తాను. మళ్ళీ ఇలాంటి నొప్పులు రాకుండా చేస్తాను. సరేనా? సరే. సరేనమ్మా, నువ్వు రావద్దులే. నేనే తన కషాయం ఇస్తాను. ఉంటాను. మురారి, నువ్వేం కంగారు పడకు. జాగ్రత్త. ఏ నక్షత్ర, నువ్వే అమ్మని పంపించేసి మళ్ళీ అమ్మ నీ దగ్గర ఉండట్లేదని అంటున్నావా? కడుపుతో ఉండి కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావు? అది నా కడుపు నొప్పి వచ్చిందని కంగారు లేదా అనేసాను.
టైంకి అవంతి కూడా లేదు కదా, ఇంకా కంగారుగా అనిపించింది. అంతే అంతే. ఆడపిల్లలకి పక్కన అమ్మైనా ఉండాలి, అత్తైనా ఉండాలి. లేదంటే ఇలాగే కంగారు పడిపోతారు బాబు. సరే నువ్వు ఆపు, వెళ్ళి కషాయం కాచుకుంటురా. దుర్గా మహా తెలివిగలదే. అర్ధరాత్రి లేపినా తడుముకోకుండా ఇచ్చేస్తుంది. ఏంటి ఇంకా చూస్తున్నావు, వెళ్ళు. అలాగే. నక్షత్ర, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టి ఫోన్ చేయించావు. ఇప్పుడు చూడు, ఆల్రెడీ నొప్పి తగ్గినట్టుంది. కొంచెం తగ్గింది. ఆ అమ్మ చెప్పిన కషాయం తాగితే మొత్తం తగ్గిపోతుంది, సరేనా? నక్షత్రకి కడుపు రాలేదు అని తెలిసినా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ విషయం మురారికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పాపం, వాడు బిడ్డ పుడుతుందని ఎన్నో ఆశలు పెంచుకుంటున్నాడు. వాడికిప్పుడు ఏమని చెప్పాలి? చెప్తే తట్టుకోగలడా? నక్షత్ర లేని కడుపుని అడ్డం పెట్టుకుని తనని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటోంది. దీనికి ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. వెంటనే ఏదో ఒకటి చేసి నిజం బయటకొచ్చేలా చేయాలి. ఎస్. ఏమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలా పెంచావు? నేను ఏం తప్పు చేశానని నన్ను తప్పు దారిలో నడిపించావు? నన్ను నీకు ప్రతిరూపంలో ఎందుకు మార్చావు? ఏమ్మా, నిజంగా నేను నీకే పుట్టానా? నీ కడుపులోనే పెరిగానా? ఎంత హార్ట్ లేని మనుషులకైనా తన పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని ఆశ ఉంటుంది. అలా ఉండాలని దేవుణ్ణి కాళ్ళ వెళ్ళపడి కోరుకుంటారు. కానీ నువ్వేంటమ్మా, చాలా రాక్షసంగా పెంచావు నన్ను. ఒక్కసారి సౌందర్యాన్ని చూడు. సౌందర్యాన్ని జానకత్త ఎలా పెంచిందో చూడు. దుర్గత్త ఎలా ట్రైన్ చేసిందో చూడు. నువ్వు చిన్నప్పటి నుంచి తనకి చదువు లేకుండా చేశావు, నాకు పని మనిషిగా చేశావు. పాపం, నేను కూడా తనని ఎంతో టార్చర్ చేశాను. అయినా సరే దుర్గత్త తనని స్ట్రాంగ్ గర్ల్ లా తయారు చేసింది. ఆ కష్టాలన్నీ ఎలా దాటాలో నేర్పించింది. ఇప్పుడు ఒక CEO రేంజ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకుందమ్మా సౌందర్య. కానీ నేనేమయ్యాను? నువ్వు నన్నేం చేశావు? నన్ను మహారాణిని చేస్తాను అన్నావు, చివరికి అనాథని చేశావు. చేసిన తప్పులకి జైలుకి వెళ్ళావు, నన్ను గాలి కొదిలేశావు. పెద్ద పెద్ద చదువులు చదివిస్తానని సగంలో వదిలేశావు. ఇప్పుడు నాకు నేను చాలా అసహ్యంగా కనిపిస్తున్నానమ్మా. నా మొహం మిర్రర్లో చూసుకోవాలంటే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను చేసిన తప్పులకి నాకు బ్రతకాలని లేదు. కానీ దుర్గత్త చావకూడదని చెప్పింది, బతికి సాధించాలని చెప్పింది. తెల్లటి కాగితం లాంటి నీ మనసు మీద దయ్యాల బొమ్మ గీశారు. అవన్నీ చెరిపేసి అందమైన బొమ్మ నువ్వే గీసుకోవాలి. చావునమ్మా, నేను చావను. కానీ ఎలా దేంట్లోంచి బయటపడాలి? నువ్వు నేర్పించిన మైండ్ సెట్ లోంచి ఎలా బయటపడాలి? హలో రుద్ర, ఏం చేస్తున్నావు? చెప్పు. ఏంటి అంత డల్గా ఉన్నావు? నీ పేరెంట్స్ జైలుకి వెళ్ళారనా? పేరెంట్స్ జైలుకి వెళ్తే ఉండాల్సింది డల్గా కాదు రుద్ర, కోపంగా, ఫెరోషియస్గా. వాళ్ళని జైలుకి పంపించిన వాళ్ళ మీద
అపరకాలిలా విరుచుకుపడాలి, వాళ్ళని టార్చర్ పెట్టాలి.